వెన్నెల గారు రండి. కూర్చోండి. చెప్పండి వెన్నెల గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? భీమవరం భీమవరం నుంచి. ఏం చేస్తూ ఉంటారు మీరు? చీరల వ్యాపారం చేస్తాం. చీరల వ్యాపారం. మీకు పెళ్ళైందా? అయింది. పిల్లలు? పాప ఓకే. అంటే ఆ 3 days లో కలిసినప్పటికే ప్రెగ్నెన్సీ వచ్చేసి పాప పుట్టిందా? మీ పాప వయసు ఎంత? 2 years. 2 years. ఇదేంటి మీ లవ్ మ్యారేజా అరేంజ్డ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. చెప్పండి, ఇక్కడి వరకు ఏ సమస్యతో వచ్చారు మీరు? మ్యారేజ్ అయినాక 3 years అయింది మేడం. మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది మీకు. 3 రాత్రులే ఉండేది కలిసి. 3 years లో. ఓకే. అంతకు మించి ఇంకా దూరమే పెట్టేస్తున్నాడు. ఫస్ట్ నైట్ ఇచ్చిన 3 days మాత్రమే మీతో ఉన్నాడు, ఆ తర్వాత నుంచి దూరంగా ఉంటున్నాడా? కలిసి ఉంటున్నారా మీరిద్దరు? ఉంటున్నాం కానీ దగ్గర రావట్లేదు. నైట్స్ ఫిజికల్ గా దగ్గరికి రావట్లే మీ దగ్గర. ఓకే. మరి ఆ తర్వాత మీరు ఎవరిని అడగలేదా? ఇంట్లో పెద్ద మనుషులకు కానీ పెద్దవాళ్ళకి కానీ వాళ్ళకి చెప్పలేదా తన దగ్గరికి రావట్లేదు అని? పట్టించుకోద్దులేమ్మా, మామూలే గాని సర్దుకుపోవాలా. ఎవరిని అడిగారు మీరు? మా అత్త వాళ్ళని. మీ అత్తయ్య మీ మమ్మీ వాళ్ళకి చెప్పారా? అందరికి చెప్పాను. అందరు చెప్పారు. ఏం చేస్తుంటారు మీ వారు? ఎలక్ట్రికల్ షాప్. ఎలక్ట్రికల్ షాప్. ఏ టైంకి వెళ్ళి ఏ టైంకి వస్తారు మామూలుగా ఇంటికి? మార్నింగ్ 9కి వెళ్ళి నైట్ 9కి. డైలీ నైట్ ఇంటికి వచ్చేస్తున్నారు. ఆయన వచ్చేస్తున్నారు కానీ మీ దగ్గర మాత్రం రావట్లేదు. ఇంట్లోనే ఉంటాడుగా నైట్ టైం. ఎక్కువ ఉండడు. నెలలో వచ్చి ఒక వారం కనిపించేసి అట్లా. వెళ్ళిపోతూ ఉంటాడు. నెలలో వారం రోజులు మాత్రమే ఇంట్లో ఉంటారు. నువ్వు అడిగావా ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి? మీ ఆయన అడిగారా మీరు? లేదు, ఫ్రెండ్స్ తో ఉంటున్నాను, పార్టీలు అది ఇది అని చెప్తున్నాను. అదొకటి. మీకు కావాల్సింది ఏదో మీరు అడిగారా మీ వారిని? అడిగితే ఏం చెప్పట్లేదు. తిట్టడం, కొట్టడం, గదిరిచేయడం. ఎప్పుడు నీకు అదేనా? ఏమైనా అలవాట్లు ఉన్నాయమ్మా? తాగుడు గీగుడు ఏమైనా అలవాట్లు ఉన్నాయి అతనికి? ఉన్నాయి. ఉన్నాయి అలవాట్లు. రైట్. అయితే ఇప్పుడు ఏంటి, మీకు ఏమైనా అనుమానమా మీ వారి మీద, లేకపోతే ఏంటి? ఉంది. బ్యాగ్ లో అదే లేడీస్ వి చీరలు కొనుక్కొని పెట్టడము, డ్రెస్సులు. ఇది ఎప్పుడు తెలిసింది మీకు? నాకు తెలిసింది 6 months అంతే. అంతకు ముందు వరకు మీరు సైలెంట్ గా ఉన్నారు కానీ ఒక 6 నెలల క్రితం మాత్రం మీ వారి బ్యాగ్ లో ఇవన్నీ కనిపించాయి. అడిగారు మరి ఏంటి అని మీ ఆయన్ని? అడిగితే ఉంది లక్ష్మి అనే అమ్మాయి. ఓహో, అని డైరెక్ట్ గా అన్నాడు. చెప్పాడా? నాకు ఆమెనే కావాలా, లేకుంటే చచ్చిపోతాను, మీరు వద్దు నాకు ఎంతకు. 3 రాత్రులకి ముందు ఉందా, 3 రాత్రుల తర్వాత వచ్చిందా? తెలియదు సార్. ఇంకా ఆమె కావాలా నాకు, ఆమెనే నాకు అని ఎలా పరిచయం అని చెప్పాడా? ఎలా పరిచయం కూడా చెప్పలేదు. కాదమ్మా, ఇప్పుడు మీకు తెలిసి 6 months అవుతుంది. ఈ 2.5 years లో మీ అత్తగారికి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పారు కదా ఇతని దగ్గరికి రావట్లేదు, దూరంగా ఉంటున్నాడని. ఆ మీటింగ్ లో అతను ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు? ఎందుకు దగ్గరికి రావట్లేదు అంటాడు? అంటే నాకు వర్క్ ఉంది, ఎప్పుడు నీ బిడ్డ కానే ఉండాలా, నీ కోడలు కానే ఉండాలా, అత్త వాళ్ళకి చెప్పేది. నాకేం పని ఉండదా ఇంట్లో? ఒక రోజు, 1 నెల, 2 నెలలు, 10 నెలలు, 3 సంవత్సరాలు అదే రీజన్ చెప్తే వీళ్ళంతా ఎట్లా ఊరుకున్నారు? పట్టించుకోవద్దు, మనకు ఇంట్లో సంసారం బయటికి వేసుకోకూడదు కదా. బాగుంది. ఇంట్లో అంతా చూసుకుంటున్నారా? ఇంట్లో అంతా డబ్బులు ఇస్తున్నారా? పాపను బాగా చూసుకుంటున్నాడా? పాపకైతే DNA టెస్ట్ చేయించాలని అడుగుతున్నాను. నీ మీద అనుమానం ఎదురు ఎందుకు? ఒక 3 times కి ప్రెగ్నెన్సీ అలా వచ్చేసింది నీకు అని అంటే అనుమానం వల్ల నీ దగ్గరికి రావట్లేదా ఆయన? అదే అనుకుంటున్నాను. నువ్వు అనుకుంటున్నావు. అది తీరా చూస్తే ఇప్పుడు ఆయనకి ఒక అక్రమ సంబంధం ఉంది. ఎవరమ్మా ఈ లక్ష్మి? ఎవరు? తెలియదు సార్ నాకు. నీకు తెలీదు? అసలు మీకు ఎటువంటి డీటెయిల్స్ తెలియదు ఆవిడ గురించి. మీ ఆయన కూడా ఏమీ చెప్పలేదు. పోనీ ఈ విషయం మీ పెద్దవాళ్ళకి చెప్పావా? ఇలా వేరే చీరలు దొరుకుతున్నాయి, డైరెక్ట్ గా మా ఆయన చెప్పాడు ఇలాగా వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది అని. అది చెప్పలేదు కూడా. అది చెప్పలేదు మీరు. సో అది ఇంట్లో వాళ్ళతో చెప్పకుండా మీరు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చారు. ఇంతకేం కావాలి మీకు? మా భర్త నాకు కావాలి. నిన్ను అనుమానిస్తున్నాడు కదమ్మా, పెళ్ళే నీకు పుట్టిందా లేదా అంటున్నాడు. అయినా నీకు భర్త కావాలా? 3 ఏళ్ల నుంచి నీ దగ్గరికి రావట్లే, అయినా భర్త కావాలా? నెలలో వారం రోజులే వస్తున్నాడు, అయినా భర్త కావాలా? ఆ లక్ష్మితో వెళ్ళిపోతాడు, అయినా భర్త కావాలా? నా భర్త నాకు కావాలి మేడం. కదా 3 రాత్రులు అయినా నీ దగ్గరికి ఎందుకు వచ్చాడో అర్థం కావట్లేదమ్మా. అంటే ఏంటి అంత ఆ తర్వాత రాకపోవటానికి? 4వ రాత్రి ఏమైనా జరిగిందా? సంఘటన ఏమైనా కొట్లాట కానీ గొడవ కానీ ఏదైనా జరిగిందా? ఏం జరగలేదు. ఏమీ జరగలేదు. ఆ 3 రాత్రులు అనేటటువంటిది కేవలం ఆ సాంప్రదాయంగా వచ్చాడు వెళ్ళాడు అంతే. నీ అదృష్టం బాగుండి ఆ 3 days కి నీకు వర్కౌట్ అయి ప్రెగ్నెన్సీ వచ్చింది, పాప పుట్టింది. అవును. మరి ఇప్పుడు ఏంటి? మరి ఇప్పుడు ఇలా నడుస్తున్నప్పుడు సాఫీగా బాగానే ఉంది. మరి ఇంకేంటి? ఆవిడకి వెన్నెల ఉన్నా పర్వాలేదు, నెలకి వారం రోజులు మా ఆయన వచ్చినా పర్వాలేదు అంటున్నారు ఆవిడ. అంటే ఇప్పుడు లక్ష్మి అనే క్యారెక్టర్ ఎంటర్ అయిపోయినాక ఇవిడ ఇప్పుడు ఫీల్ అవుతుంది, పూర్తిగా మా ఆయన నాకే కావాలండి అంటుంది. ఇంకెవరు చెప్పినా వినడు, మేము చెప్తే ఏదన్నా వర్కౌట్ అవుతుందనా? DNA టెస్ట్ అనేటటువంటిది ఎప్పుడు వచ్చిందమ్మా విషయం? అంటే బిడ్డ పుట్టిన తర్వాత వచ్చిందా, గర్భవతి అయిన తర్వాత వచ్చిందా, ఎప్పుడు వచ్చింది? పాప పుట్టిన కాడ నుంచి అంటున్నా. పుట్టిన కాడి నుంచి. అంటే ఒరిజినల్ గా అంటున్నాడా, లేదంటే నువ్వు ఇక్కడ రాత్రి ఉండట్లేదు ఎక్కడికో పోతున్నావు అని చెప్పి నువ్వు ఎదురు ప్రశ్నిస్తున్నావు కాబట్టి నీ నోరు మూయించడానికి అలా మొదలు పెట్టాడా? ఫస్ట్ నుంచి అంటున్నాను. ఫస్ట్ నుంచి నువ్వు పుట్టిన కాడి నుంచి ఉంది. నీకు కాకపోతే ఎవరికి పుట్టిందని నువ్వు అనుకుంటున్నావు ఒక ప్రశ్న అడగాలిగా. ఒక ఆడదానిగా నిన్ను అటువంటి ప్రశ్న అడిగితే నీకు చాలా ఫీల్ అవ్వాలిగా.
అట్లా అడిగితే డిఎన్ఏ టెస్ట్ చెప్పి నీకేం ప్రాబ్లం రావచ్చుగా. అసలు అనుమానం రావడానికి కారణం ఏంటమ్మా? మీకు ఏమన్నా లవర్ ఉన్నాడా, బాయ్ ఫ్రెండ్, లేకపోతే బావ ఉన్నాడా? అతనికైతే లక్ష్మి కనిపిస్తుంది లైవ్ లో, నీకు కనిపిస్తుంది, అందరికీ కనిపిస్తుంది. నీ పక్కన ఎవరున్నారు? ఎవరు లేరుగా. లేరు కానీ ఆయన అట్లా చెప్తున్నాడు. సరే అట్లా అయినా నిన్ను ఒక క్యారెక్టర్ గా మాట్లాడడం ఓకే పర్వాలేదు, కానీ పుట్టిన పిల్లని అనకూడదు కదా, అంత హీనంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అని. ఈవిడ ఇంకా ఇదే వర్షం చెప్తుంది కాబట్టి ఇప్పుడు ఆ లక్ష్మి అనే ఆవిడ కూడా ఇక్కడ వరకు రావడం అనేది జరిగింది. ఆవిడని కూడా పిలిచి కనుక్కుందాం. లక్ష్మి గారు రండి. అలాగే వాళ్ళ ఆయన కూడా వచ్చారు. రండి. మేడం. నమస్తే, రండి. మీ ఆవిడ ఇక్కడ ఉందండి. ఎటు కూర్చుంటారు? ఉండండి ఒక్క నిమిషం. ఎటు కూర్చుంటారు మీరు? ఓహో, డిసైడ్ అయినట్టున్నారు ఈ క్వశ్చన్ కి. ఇప్పుడు ఈవిడ మీ ఆవిడేనా? ఆవిడేనండి. ఆవిడ ఆవిడ మా ఆవిడేనండి. ఆవిడ సినిమా టైటిల్ చెప్పారు. ఈవిడ ఆవిడ. నైస్. ఆవిడ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారా మీరు? చేసుకున్నానండి. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారా? మీరు ఇద్దరు సహజీవనం చేస్తున్నారా? అక్రమ సంబంధం పెట్టుకొని కలిసి ఉంటున్నారా? సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను కానీ ఆవిడ కొంచెం వెయిట్ చేయమందండి. ఆహా, సో మీరిద్దరు భార్యాభర్తలుగా కలిసి. అవునండి. ఒకటి చెప్పండి, ఈవిడకి ముందు ఆవిడ పరిచయమా లేదంటే ఈవిడ తర్వాతే ఆవిడ పరిచయమా? ఆవిడ తర్వాతే ఈవిడ. అదే ఎంతకాలం అయింది ఈవిడ పరిచయం అయ్యి మీకు? 3 years అవుతుంది. ఈవిడ 3 years. ఇక్కడ పెళ్ళి కూడా 3 years కదా సార్? ఇప్పుడు ఏంటి, ఆవిడని ఇష్టంగా పెళ్లి చేసుకోలేదా మీరు? ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాను. మరి అరేంజ్ మ్యారేజ్ ఇష్టంగా పెళ్లి. 3 రాత్రుల గురించా? అట్లా ఏం లేదు. మరి 3 రాత్రుల తర్వాత నువ్వు జంప్ అంట. జంప్ ఏం లేదండి. అక్కడే జంప్ చేసావా? మరి ఇష్టంతో ఆవిడని పెళ్లి చేసుకున్నప్పుడు మరి ఇమీడియట్ గా ఈవిడతో ఏంటండి? అంటే నాకు 3 రేట్ల తర్వాత ఆవిడ బోర్ కొట్టిందా? ఊరు కొట్టలేదండి. కొన్ని కారణాల వల్ల నేను ఈవిడకి దగ్గర అవ్వాల్సి. ఏం కారణాలు? ఆవిడ చక్కగా కాపురం చేసింది, 3 రోజులు చక్కగా మేము అందరం కలిసే ఉన్నాం, ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాం అని ఆవిడ కూడా చెప్పింది, మీరు కూడా అదే మాట చెప్పారు. మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయని ఈవిడ ఎంట్రీ ఇచ్చింది? అది ఆమెనే అడగండి మేడం. నువ్వు ఆగమ్మా, నీ దగ్గరకు వచ్చి మాట్లాడతాం కానీ ముందు ఆయన మాట్లాడివ్వండి. మాకు ఫస్ట్ 2 నైట్లు బాగానే జరిగినాయండి. 3వ నైట్ వచ్చేసరికి నా పేరు చెప్పబోయి వేరే అతని పేరు చెప్పింది. అంటే నైట్ అంటే ఏ నైట్ అంటే మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు అవునా. లేదంటే నిద్రలోనా? లేదు కలిసి ఉన్నప్పుడే ఫిజికల్ రిలేషన్ టైంలో అమ్మాయి వేరే వ్యక్తి పేరు అన్కాన్షియస్ గా వచ్చింది, వేరే మీ పేరు కాకుండా. చెప్పేసింది. అక్కడ నుంచి మీకు అనుమానం వచ్చింది, అందుకే 4th day నుంచి మీరు దూరం పెట్టేశారు. ఆ పేరు ఏంటి, ఈ పేరు కలవరిస్తున్నావు ఏంటి అని అడిగారా? మీ పేరు ఏమన్నారు? ఏమండి? నా పేరు రవికుమార్ అండి. రవికుమార్. ముందు వెనకట్ల ఏం పేర్లు లేవుగా, అదొకటే. ఒకటే. ఏ పేరు అందా అమ్మాయి? ఎవరి పేరు అంది? అతని పేరు రమేష్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకు అన్నావు రమేష్ ఎవరు అని అడిగారా మీరు? అమ్మాయి దగ్గర ఆన్సర్ రాలేదండి నాకు. రాలే. ఇప్పటికీ చెప్పలేదా ఈ 3 years లో? 3 years లో ఇంకంత ఫోర్స్ గా నేను వెళ్ళలేదు అమ్మాయి దగ్గరకి. ఇంకా నాకు ఈవిడ ఎలా పరిచయం మీకు? ఏ కంపెనీ, నేను ప్రైవేట్ జాబ్ చేస్తా ఉంటానండి. అదే కంపెనీలో తను కూడా. ఆవిడకి మ్యారేజ్ అయిందా? అంతకు ముందు మ్యారేజ్ అయిందా? మీరేనా? లేదు, నేను మ్యారేజ్ కాలేదు. మ్యారేజ్ వాళ్ళు. ఆవిడేమో ఒంటి నిండా నగలు దిగేసింది, ఇక్కడ ఏమీ లేవు. ఆయన మీరు కొనిపెట్టినాయేనా? నేను కొన్ని కొనిపెట్టి మొత్తం కొనిపెట్టలేదులేండి. ఏమ్మా, ఈయనకి ఆల్రెడీ పెళ్లి అయిందన్న సంగతి తెలుసా? ఓ పాప ఉందన్న సంగతి తెలుసా? తెలుసు మేడం. మరి ఎందుకు అతనితో పెళ్ళైన వాడితో నీకెందుకు తల్లి? పెళ్ళి అయిందని తెలుసు, పాప ఉండదని తెలుసు. అతను భార్య ఎందుకు దగ్గరికి రానిలేదని తెలుసు. నువ్వు దగ్గరుంటే ఇంకా ఆవిడ దగ్గరికి ఏం వెళ్తాడు? కాదమ్మా, అతనికి ఇవన్నీ తెలిసినా కూడా నువ్వు చేసుకున్నావా? అంటే అదే మీరు ఏమన్నా, మీరు కలిసి ఉన్నారా? అతను చెప్పినాడు నా భార్య నాకు చూడలేదు, ఇంకొక అతను ఉన్నాడు అని చెప్పి నాకు దగ్గర వచ్చాడు. ఆయన దగ్గర ఒక కలవరింత తప్ప ఎటువంటి సాక్ష్యం లేదు, ఎవిడెన్స్ లేదు. ఈవిడ ఫోన్లు మాట్లాడుతున్నది కూడా లేదు ఎవరితో. ఆ కలవరింతలో వచ్చిన మాటను పట్టుకునే వేలాడుతున్నాడు ఆయన. ఆ మాటను పట్టుకుని వేలాడుతున్నాడు. అంటే బిడ్డకి DNA సెర్చ్ చేపిద్దామంటే ఒప్పుకోవాలి. DNA టెస్ట్ చేయిస్తే వాళ్ళ పిల్ల అని తెలిస్తే నిన్ను వదిలేస్తాడంట. దానికి నువ్వు ఓకేనా? DNA టెస్ట్ చేయిస్తాం కోర్టులో పిటిషన్ వేసి. ఏం బాబు ఓకేనా? నేనట్టు వదిలిపెడతా. మరి నువ్వు అదేదో కన్ఫర్మే చేసుకోకుండా ఈవిడ పట్టుకున్నావు కదా. ఆవిడ పేరే కలవరిచ్చింది, నువ్వు మనిషినే తెచ్చేసావు. అవునండి, ఆవిడ అసలు ఒప్పుకోవట్లేదు కదా. ఎవరు? అదే మేము అంటున్నాం, మేము ఇప్పుడు ఒప్పిస్తాం, ఈవిడ వదిలేస్తావా? ఇద్దరు కావాలండి. మరి అది ముందు బుద్ధి నీ దగ్గర ఉంది కదా. మేడం అన్నట్టు చెప్పింది పేరు మాత్రం, ఇక్కడ మనిషిని తీసుకొచ్చి పేరు కూర్చోబెట్టావు. మనిషిని అంటే ఇప్పుడు ఆవిడ కరెక్ట్. నేను ఎన్నిసార్లు ఫోర్స్ చేసినా గానీ ఆవిడ దగ్గర నుంచి నాకు ఆన్సర్ ఆవిడ రాలేదు. తప్పు చేసిందా, నువ్వు క్రైమ్ చేసేస్తావా? అట్లా కదా మేడం, అట్లా కదా సార్. ఇప్పుడు ఒకళ్ళ మనసులో పెట్టుకుని ఒకళ్ళతో కాపురం చేయాలి. అసలు ఇప్పుడు నువ్వు ఈవిడ పేరు ఆవిడ పేరు తప్ప నీ జీవితంలో వేరే ఆడవాళ్ళ పేర్లు ఎప్పుడు కలవరించలేదా? కలవరించలేదా? నేను ఆవిడ కళ్ళలో కలవరిస్తేనే నేను
ఆవిడతో separate గా లేను కదా. ఆవిడ రియల్ గా మేము హ్యాపీగా ఉన్నప్పుడే ఆవిడ నోట్లో నుంచి హ్యాపీగా అతని పేరు చెప్పింది. హ్యాపీగా అతని పేరు చెప్పినప్పుడు ఆ పేరు ఎవరన్నది మీరు అడిగినప్పుడు ఆ పేరు తను చెప్పగలిగిందా, ఎవరన్నది చెప్పలేకపోయిందా? ఆవిడ డిసైడ్ అయిపోయింది, ఇంకా అతను డిసైడ్ అయిపోయి ఆవిడ అంత హ్యాపీగా ఉన్న. ఎవరమ్మా రమేష్ అంటే ఎవరమ్మా? నాకు మ్యారేజ్ కాక ముందుకు నీ లవరు. ఎవరున్నాడా తల్లి నీకోసం ఎంత పోరాడుతున్నాం మేము. అలా కాదు, అది అది ఎప్పుడు వదిలేసావు అంటే ఈ పెళ్ళైన టైంకి అది మా బ్రేకప్ అమ్మ ఎప్పుడైంది? నాన్న వద్దన్నారు, వద్దని పెళ్లి చేశారు. సో మనసులో తీసేసావా ఇంకా ఉందా మరి? ఏం కలవలేదు. ఏమమ్మా ఆ సీన్ లో ఆయన ఎందుకు గుర్తొచ్చాడు తల్లి? కాదు అప్పుడు మరి ఆ పేరు ఎందుకు గుర్తొచ్చింది నీకు? విడ్డోరు ఇప్పుడు చూడు ఆయన పట్టుకొని అప్పుడే కదా సార్ మేము ఉన్నప్పుడే మా వాళ్ళు బెదిరించి పెళ్లి చేశారు. బెదిరించి పెళ్లి చేశారులే, ఇంకో టైంలో ఎప్పుడన్నా కలవరించాలి కదా. ఆ టైంలో కలవరించేవంటే కనుక ఆల్రెడీ అక్కడ ఎక్స్పీరియన్స్ ఉందన్నట్టు అతను అనుకుంటున్నాడు. సరే అసలు మూడు రాత్రులకి పిల్ల పుట్టేసింది అనేది ఒక డౌట్, రమేష్ అని కలవరిస్తున్నామని ఇంకొక డౌట్. ఇంతకీ ఆ పిల్ల ఎవరికి పుట్టింది? డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నా, అతనికే పుట్టి. మరి 3 సంవత్సరాలు ఏమి ఏడ్చావు? అదే చేస్తే పక్కన ఇంకొద్ది కూర్చునేది కాదుగా. మేము ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆ మాట అనలేదు. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆ అమ్మాయికే సపోర్ట్ చేస్తున్నారు, నా మీద పైకి. ఏమని అడగటం? డిఎన్ఏ టెస్ట్ అడిగానండి. సో నీ ఉద్దేశం ఏంటంటే రవి గారు ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయలేదు కాబట్టి ఈవిడ్ని తీసుకొచ్చారా పిక్చర్ లోకి? లేదు, నాకు ఒకప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయించు నీ బిడ్డే అని తేలుంటే కనుక ఇప్పుడు వచ్చుండేది కదా. వచ్చేది కాదు కదా. అబ్బా అవునా? అబ్బా 3 ఏళ్ళ కాదయ్యా, నీకు ఆడపిల్ల పుట్టే టైంకే ఈవిడ ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది నీకు గట్టిగా 1 month లో. నువ్వు చెప్తున్న దాని ప్రకారం ఆవిడ 3 years పరిచయం కదా. అవును మేడం. ఆ పిల్ల ఎవరికి పుట్టిందని తెలిసేటప్పుడు అంటే ఈవిడ ప్రెగ్నెన్సీ రాగానే నువ్వు రెడీగా పెట్టుకున్నావా? రెడీగా పెట్టుకోలేదు మేడం. నేను ఆఫీస్కి వస్తా ఉంటే ఇంక జస్ట్ పరిచయం. నేను ఆఫీసు మూడ్లో ఉంటా, కొంచెం లేటుగా ఇంటికి పోతుంటే తను కొంచెం లేటుగా ఇంటికి పోతా ఉండేది. ఏమైంది సార్ ఏందంటే ఇట్లా అక్కడ ఆవిడ లేటుగా ఇంటికి వెళ్తుంటే ఆవిడ తోడేస్తున్నావు, మరి ఈవిడ పరిస్థితి? తోడుగా కదండి, లేటుగా వెళ్తే సహజంగా ఎవరైనా ఆఫీసులో వాళ్ళు అడుగుతారు కదా మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.